ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి మరీ పండించిన పంట కళ్ల ముందే మట్టిపాలవుతోంది. పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గిట్టుబాటు ధర లేక కొనే నాదుడు కరువై ప్రకాశం జిల్లా పొగాకు రైతులు కన్నీరు పెడుతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోయిందన్న సాకుతో వ్యాపారులు ధరలను దారుణంగా పడేశారు. వేలం కేంద్రాల్లో కొనుగోలు జరక్క నిల్వ చేసుకునే మార్గం లేక రైతన్నలు రోడ్డున పడ్డారు. అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇంతకీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? రైతుల ఆవేదనకు కారణాలేంటి? ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గం ఏది? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. ప్రకాశం జిల్లా పొగాకు రైతుల జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారాయి. ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కిలో నాణ్యమైన పొగాకు ధర 340 రూపాయల వరకు పలికితే ఈసారి ఆరంభంలో 250 పలికి ఇప్పుడు 230 రూపాయలకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదంటూ వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను పూర్తిగా కిందకు లాగేశారు. పొదిలి, కనిగిరి, దర్శి, కొండపి ప్రాంతాల్లోని వేలం కేంద్రాలకు రైతులు బేళ్లను తీసుకొస్తే నాణ్యత బాగోలేదన్న కారణంతో వ్యాపారులు తిరస్కరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో భారీ సంఖ్యలో నో బిడ్లు నమోదవుతున్నాయి. వేలం ప్రక్రియ మొదలై 2 నెలలు దాటినా ఇప్పటి వరకు 10% పంట కూడా అమ్ముడుపోలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తిరస్కరించిన బేళ్లను తిరిగి ఇళ్లకు తీసుకెళ్లి మళ్లీ వేలం కేంద్రానికి తేవటం రైతులకు మోయలేని భారంగా మారింది. ఈ దుస్థితిపై రైతులు, రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పొదిలి వేలం కేంద్రంలో ఇప్పటికే 2 సార్లు రైతులు వేలాన్ని నిలిపివేసి నిరసనకు దిగారు. ఎస్పీఎస్ రీజియన్లో ఏకంగా పొగాకు బేళ్లను తగలబెట్టి తమ నిరసనను తెలిపారు. అయినా వ్యాపారుల తీరు మారలేదు. ప్రభుత్వ యంత్రాంగం కదలలేదు. ప్రైవేటు కంపెనీలు భారీ రకం పొగాకు వేయిస్తే మంచి ధర ఇస్తామని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం నేరుగా పొగాకును కొనుగోలు చేయాలని కోరుతున్నాయి. ఇందుకోసం 500 కోట్ల రూపాయల నిధిని కేటాయించి రైతుల దగ్గరున్న పంట మొత్తాన్ని కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యాపారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారమైన వారితో కొనుగోలు చేయించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలని రైతులు కోరుతున్నారు. మొత్తం మీద ప్రకాశం జిల్లా పొగాకు రైతుల పరిస్థితి అడకత్తల్లో పోకచెక్కలా మారింది. వ్యాపారులు కుమ్మక్కు, మరోవైపు ప్రభుత్వ ఉదాసీనత వారిని కుంగదీస్తోంది. తాము ఎన్నుకున్న ప్రభుత్వం స్పందించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిపి తమను ఆదుకుంటుందని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా అమలవుతాయో చూడాలి. మరి ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పొగాకు రైతుల జీవితాలు మరింత సంక్షోభంలోకి చేరుకునే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది.